టమోటా రైతులందరికీ నమస్కారము. ఈ వీడియోలో మహారాష్ట్రలోని టమోటా ధరల గురించి తెలుసుకుందాము. చాలామంది వర్షం కారణంగా మహారాష్ట్ర దెబ్బతినని చెప్పి కొంత రైతులు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం పైన వాస్తవం ఏదైనా అంశం పైన గురించి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. వర్షాలు అయితే పడ్డాయి కానీ పెద్దగా టమోటా పంట నష్టం వచ్చే స్థాయి వర్షాలు పడలేదు. ఒక 5% అయితే పంట అయితే నాకు నష్టం జరిగింటుంది. ఇప్పుడు మీరు తీసుకుంటే ఈ కాయలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ చెందినటువంటి టమోటా తోటల నుంచి తీసుకున్న కాయలు అనమాట. ఇప్పుడైతే ఈ తోటలు కూడా మనం ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ కాయలు అయితే పడుతున్నాయి. ఇంకా రేట్ల విషయానికి వస్తే కాయలలో క్వాలిటీలు అయితే బాగా సూపర్గా క్వాలిటీలు అయితే ఉన్నాయి. రేట్ల విషయాన్ని తీసుకుంటే మనకి ఇక్కడ 28 kgs బాక్స్ అయితే ఉంటుంది, 28 kgs. ఈ రేట్ తీసుకుంటే మనకు 300 నుంచి 350 రూపాయలు అయితే పోతుంది ప్రస్తుతానికి అయితే కూడా. యావరేజ్గా మహారాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా రేట్ తీసుకుంటే 250 రూపాయల కానీ మనకు 350 రూపాయల వరకు అయితే ఉంది. అయితే బాక్సుల్లో మాత్రం కొన్ని చోట్ల తీసుకుంటే మనకి 25 kg బాక్సులు అయితే ఉంటాయి, కొన్ని చోట్ల అయితే 28 kgs బాక్సులు అయితే ఉంటాయి తూకము. రేటు తీసుకుంటే 250 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ 350 రూపాయలు అయితే పోతుంది. అయితే మహారాష్ట్రలో వర్షం కారణంగా పెద్దగా తోటలు అయితే దెబ్బ తిన్నదని నాకున్న సమాచారము. మేబీ ఏదైనా ఒక చిన్న గ్రామాల్లో అట్లా దెబ్బ తినొచ్చేమో కానీ మ్యాక్సిమం తీసుకుంటే అన్నీ కూడా ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ తోటలు మనకి కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు ఈ వీడియోలో ఫోటోలు కూడా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా శాంపుల్ కాయలు అంటే ఫస్ట్ సెకండ్ కటింగ్ కాయలు అయితే ఉన్నాయన్నమాట.